ఫోన్ల చోరీలను నివారించేందుకు గూగుల్ తీసుకున్న తాజా చర్య టెక్నాలజీ రంగంలో భద్రతా పరంగా కీలక మైలురాయిగా నిలవబోతుంది. ఇటీవల గూగుల్ ప్రకటించిన ఈ యాంటీ థెఫ్ట్ ఫీచర్ ఆండ్రాయిడ్ 16లో భాగంగా అందుబాటులోకి రానుంది. ఫోన్ ఓనర్ అనుమతి లేకుండా రీసెట్ చేసిన పరికరాలు ఇక ఉపయోగించలేని విధంగా చేయడం ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ చర్య ఫోన్ చోరీలు మళ్లీ విక్రయించడాన్ని చాలా మేరకు నియంత్రించగలదని నిపుణులు భావిస్తున్నారు. గూగుల్ ఇటీవల నిర్వహించిన ది ఆండ్రాయిడ్ షో కార్యక్రమంలో ఈ భద్రతా ఫీచర్ను ప్రాథమికంగా పరిచయం చేసింది. ఇది ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ ఎఫ్ఆర్పి ఫీచర్ను మరింతగా బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 15లో ఇప్పటికే ఎఫ్ఆర్పిని అభివృద్ధి చేసిన గూగుల్ ఈ కొత్త ఫీచర్తో రీసెట్ ద్వారా పరికరాలను వాడదగినవిగా చేయడం కష్టంగా మారుస్తుంది. అంటే ఒకవేళ ఫోన్ దొంగలించిన వారు దానిని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని భావిస్తే వారికి అసలు సెటప్ పూర్తి చేయడానికి అవకాశం ఉండదు. రీసెట్ తర్వాత పాత యూజర్ గూగుల్ ఖాతా క్రెడెన్షియల్స్ లేకుండా ఫోన్ పనిచేయదు. ఇది దొంగల చేతుల్లోకి పడ్డా పరికరం పూర్తిగా లాకౌట్ అవుతుంది. ఇప్పటికే గూగుల్ దీన్ని అధికారికంగా ప్రకటించకపోయినా ఆండ్రాయిడ్ పోలీస్ అనే ప్రముఖ వెబ్సైట్ ఫోన్ స్క్రీన్పై కనిపించే ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్కు సంబంధించిన స్క్రీన్ షాట్ను పబ్లిష్ చేసింది. ఇది నూతన భద్రతా ఫీచర్ ఎలా పనిచేస్తుందన్న దానిపై స్పష్టత ఇస్తుంది. ఒకవేళ ఫోన్ను తిరిగి సెటప్ చేయడానికి యత్నిస్తే యూజర్కు పాత లాక్ స్క్రీన్, పాస్కోడ్ లేదా గూగుల్ ఖాతా వివరాలు తప్పనిసరి అవుతాయి. లేకపోతే ఫోన్ రీసెట్ పూర్తి కాదంటున్నారు. ఇది చోరీకి గురి అయిన పరికరాన్ని మళ్లీ ఉపయోగించలేని విధంగా చేస్తుందని చెబుతున్నారు. ఈ ఫీచర్ 2025 చివరిలో అధికారికంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వినియోగదారుల భద్రతపై గూగుల్ చూపుతున్న కేరింగ్ను ఇది సూచిస్తుంది. గూగుల్ చర్య భవిష్యత్తులో ఫోన్ చోరీల రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.